షాహీద్ దర్గా ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారం పాల్గొన్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ సుజాత అశోక్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సభ్యులకు ఐడి కార్డులు అందజేసిన మంత్రి, ఎమ్మెల్యే బారా షాహీద్ల సమాధులను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన మంత్రి నారాయణ పాయింట్స్. ఫెస్టివల్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు. దర్గా అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ నిధులు ఇవ్వలేదు. సీఎం చంద్రబాబు గారు 5 కోట్లు కేటాయించారు. ఏర్పాట్లు బాగా చేస్తుండటంతో భక్తుల సంఖ్య 4 లక్షల నుంచి 14 లక్షలకు పెరిగింది. రొట్టెల పండుగలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తా. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. వచ్చే భక్తులకు, సందర్శకులకు అత్యుత్తమ సౌకర్యాలు నిబద్ధతతో, అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తాను. పండగ కార్యక్రమాల్లో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుస్తాను. ఏ విధమైన ఈ సందర్భంగా నేను నా పదవిని పూర్తి బాధ్యతతో, నిజాయితీతో, నిబద్ధతతో, అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తాను. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ అధ్యక్షుడి, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్నాను. ఈ సందర్భంగా వేదికను అలంకరించిన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, మరి వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారికి, మరియు మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మరి వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన పుర ప్రముఖులకు, మీడియా పర్సన్స్కి అందరికీ నమస్కారాలు. ముందుగా ఎవరైతే ఈ బారా షాహీద్ దర్గా ఈ రొట్టెల పండుగ కమిటీ ఏర్పడిందో ఆ కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ 2014-19లో ఇదే శాఖ నేను మంత్రిని, మున్సిపల్ శాఖకి. ఆ రోజు అజీజ్ గారు మేయర్. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్గా బారా షాహీద్ దర్గా ఫస్ట్ రొట్టెల పండుగకు వచ్చినప్పుడు ఆ లోపల వాటర్ భయంకరంగా ఉండేది, పురుగులు ఉండేవి మొత్తం. అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, అక్కడే లారీలు క్లీనింగ్. అప్పుడు అజీజ్గా మాట చెప్పా, ఇది ఒక పవిత్రమైన స్థలం, కుల మతాలకు అతీతంగా జరిగే పండుగ ఇది. రొట్టెల పండుగ అంటే కేవలం నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళకే కాదు, నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే జిల్లాలే కాదు, పక్క రాష్ట్రాలే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తున్నారు. అందువల్ల దీన్ని ఒక పవిత్రమైన స్థలాన్ని నీట్గా ఉంచాలని ఫస్ట్ ఆ వాటర్ ఏదైతే వాటర్ ఉందో దాన్ని క్లీనింగ్ పెట్టుకున్నాం, ఇరిగేషన్ పిలిపించాం, వాటర్ లెవెల్స్ పెంచాం, ఆ లోపల ఉన్న మురిగంతా తీసాం. ఆ సంవత్సరం టాయిలెట్స్కి బయట నుంచి యాక్చువల్గా మొబైల్ టాయిలెట్స్ తెప్పించాం. ఏరియా అంతా మీకు తెలిసి ఇప్పుడే శ్రీధర్గా చెప్పారు. చిన్న అగ్గిపుల్ల కూడా లేకుండా ఎయిర్ ఇచ్చాం. ఆ ఎయిర్ చేసిన దానికి భక్తుల్లో ఎంతో ఆనందం వచ్చింది. వచ్చిన వాళ్ళే ఆ సంవత్సరం ఏమన్నారంటే, సార్ మేము ఎప్పుడు చూడలేదు ఇలా, మొదటిసారి చాలా బాగా చేశారని. ఆ తర్వాత వీరు కొంత ఘాటు కట్టాం. ఆ తర్వాత వీరు మరొక కొత్త ఘాటు. ఆ ఘాటు కూడా ఏంటంటే గోదావరి పుష్కరాలప్పుడు నేను కన్వీనర్ని, అక్కడ ఘాట్లన్నీ కట్టాం. అక్కడ కట్టినప్పుడు మన ఊరిలో మన కాన్స్టిట్యున్సీలో ఉన్న స్వర్ణాల చెరువుకి కట్టాలని దాన్ని చూసి ఇక్కడ కట్టాం. ఇలా అనేకమైన మార్పులు. ఆ రోజు అజీజ్ గారు మేయర్గా ఉండటం, ఆయనతో డిస్కస్ చేయటం, ఎన్నో చేశారు.